వినరో భాగ్యము విష్ణు కథ. అలాగే బతికించారు. వాళ్ళిద్దరూ బతికే ముందు బతికించేందుకు ప్రయత్నిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తూ ఒక శపథం చేశాడు. నేనే సత్యవ్రతుడను, మైత్రి కలిగిన వాణ్ణైతే వీళ్ళిద్దరూ బతుకుదురుగాక. విష్ణువుని స్తోత్రం చేయడం అంతా ఒక ఎత్తు, కానీ ఇక్కడున్న వాక్యం ఏమిటి? నేనే సత్యవ్రతుణ్ణి, నాకే ఎవళ్ళ మీద ద్వేషం లేనట్టయితే, అంటే చంద్రమార్కుల వారి మీద ద్వేషం లేదు, నిజం అది, బతికి తీరాలి వాళ్ళిద్దరూ. వాళ్ళు బతికారు. ఏ ఆగత దత్తం యై ద్విషం, మళ్ళీ కొనసాగిస్తున్నాడు. ఇంతకుముందు నన్ను చంపడానికి ప్రయత్నించారు కొంతమంది, వాళ్ళ మీద నేను కోపం చూపించలేదు. నాకు విషం పెట్టారెవాళ్ళు, వాళ్ళ మీద నేను కోప్పడలేదు. యైర్హుతాశన యైహి దిగ్గజైహి అహంక్షుణ్ణ, ఎవడైతే ఏనుగులని పంపించాడో వాడి మీద కోపం లేదే, ఎవరైతే నిప్పుల్లో పడవేశాడో వాడి మీద నేను కోప్పడలేదే. దష్టః సర్పే ఎవరు పంపిస్తే పాముల చేత నన్ను కరిపించడం జరిగిందో ఆ పాముల మీద గాని, పాములు పంపించిన వాళ్ళ మీద గాని, వాళ్ళ మీద నేనేం కోప్పడలేదే, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోలేదే. ఇన్ని నిజమైతే వీళ్ళు బతుకుదురుగాక. తేష్వహం మిత్రపక్షేషు సమః పాపోస్మిన క్వచిత్, శత్రువులైన వాళ్ళ మీద కూడా నేను ద్వేషం చూపించకుండా ఉంటే, అందరినీ సమానంగా చూచేవాణ్ణి అయితే, తథా ఏనాద్య సత్యేన జీవంతు అసుర యాజకాః, వీళ్ళు యాజకులు, మొదటగా బ్రాహ్మణులు, తర్వాత అసుర యాజకాః, రాక్షస పురోహితులు. నిజమే, మనం చూస్తుంటాం ఉగాదులప్పుడు ఒక్కొక్కళ్ళు పంచాంగం ఒక్కొక్కలా శ్రవణం చేస్తారు. ఎంచేత అధికారంలో ఉన్న వాళ్ళని బట్టి. కానీ మీరు ఏ వర్గం వారు పిలిస్తే ఆ వర్గం వాళ్ళకి అనుకూలంగా చెప్పడం అన్నది. మరి పంచాంగం ఒకటే అయినప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు? దానికి సమాధానం ఇదే. అసుర యాజక పురోహితులే. పురోహితులు ఎప్పుడు ఒక్కలాగే ఉండాలి, కానీ ఒక వంశం వారి పురోహితులు ఒక రకంగా చేస్తారు, ఒక తోట ఇంకొక రకంగా. ఇదే జరుగుతోంది. వీళ్ళు అసుర యాజక, వాళ్ళు బతకాలి అని ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చేత కృత్య చల్లారింది. ఆ కృత్య కాస్త ఒక రాక్షస రూపంలో ఉండి భక్తులైన వాళ్ళకి నష్టాన్ని కలిగించే వాళ్ళని తాను సర్దుకోవడానికని నిర్ణయించుకుని, అంటే అర్థమేమిటి? భక్తులైన వాళ్ళకి విఘ్నాలు కల్పించే వాళ్ళని ఆ కృత్య శిక్షిస్తుంది అని చెప్పి ఆ కృత్య ఆ రూపంలో ఉంది. వీళ్ళిద్దరూ బతికారు. బతకగానే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు పోయామని బతికామని తేడా తెలియటం లేదు వాళ్ళకి. ఆశ్చర్యం కలిగితే అప్పుడు తెలిసింది ఈ కృత్య ఏమయ్యింది. పిల్లి పిల్లలా పడుంది అక్కడ కృత్య. అప్పుడు అర్థమైంది ఏం జరిగిందన్నది. వెంటనే దీర్ఘాయు అప్రతిహత, అప్పుడు నిజం తెలిసింది వాళ్ళకి. మనం తప్పు చేస్తున్నామని చెప్పి, నాయనా నువ్వు దీర్ఘాయుష్మంతుడివి కావాలి, అప్రతిహత, నిన్ను ఎవడూ కూడా జయించకూడదు. బల వీర్య సమన్విత, నీకు బలము కావాలి, వీర్యము కావాలి, ఇవన్నీ కూడా ఉండాలి. పుత్ర పౌత్ర ధనైశ్వర్యై యుక్త భవ ఉత్తమ, ఉత్తముడివి కావయ్యా. ఇప్పుడు వాళ్ళకి ప్రహ్లాదుల మీద ఉన్న ప్రేమంతా ఒక్కటే పదంలో బయటపడింది. వత్స అన్నారు. వత్స అంటే పిల్లడా అని అర్థం చెప్తాం కాదు. వత్స అంటే అప్పుడే పుట్టిన లేగదూడ. దాని ఒంటి నిండా కూడా ఆ కష్మలం అంతా ఉంటుంది. ఆ ఆవు నుంచి వచ్చిన మావి అని ఉంటుంది, మాయ అంటారు దాన్ని. అది ఒంటి నిండా పట్టి ఉంటుంది. పొరపాటుని రైతు వెళ్ళి ముట్టుకున్నట్టయితే వాడికి ధనుర్వాతం వచ్చి 24 గంటల్లో మందులు వేసినా కూడా ప్రాణం పోతుంది వాడికి. మరి ఎలాగ ఆవుని ఎవరు రక్షించాలి? తల్లి స్వయంగా వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళి దాని ఒంటి మీద ఉన్న మావినంతా కూడా నాలుకతో నాకి లోపలికి తీసుకుంటుంది. అప్పుడు దూడ లేచి నిలబడుతుంది. అప్పుడు రైతు వెళ్ళి దాని కాలి గిట్టల దగ్గర గోళ్ళు ఉంటాయి, గోళ్ళని ఖండించి కొత్త ధాన్యంలో పెట్టి ఆవుకి పెడితే ఈ లోపల దూడ పొదుగు చేరుతుంది. పొదుగులోంచి అప్పుడు పాలు చెప్పుతా. ఇంత కథ. అప్పుడే పుట్టిన లేగ దూడ మీద ఆవు చూపించే ప్రేమకి పేరు వాత్సల్యము. వత్స అంటే ఆవు దూడ, దాని మీద చూపించే ప్రేమ పేరు గనక వాత్సల్యము. అంటే వాత్సల్యం అంటే అర్థం ఏమిటి? చేసిన తప్పుని కూడా ప్రేమగా స్వీకరించగలిగి ఉండుట, దోషమును కూడా భోగ్యముగా స్వీకరించగలిగి ఉండడం అన్నమాట. అది ఆ లక్షణం. అంచేత వత్స అన్నారు. ఇక అంతకంటే అందమైన ప్రేమను ఎలా చూపించాలి? విశ్వామిత్రుడు కూడా అంతే కదా.
తాటకా సంహారం చేశాడు రాముడు. శివధనస్సు దగ్గరికి రాగానే ఏమని పిలిచాడు? రామా ధనుపస్య అనలే, వత్స రామధనుపస్య, నాయనా చూడు అన్నట. వత్స అన్న శబ్దము, ఆ శబ్దంలో ఉన్న అంతరార్థం అది. ఎప్పుడైతే ఈ పని జరిగిందో వీళ్ళిద్దరూ కూడా బతికారు. వత్స దీర్ఘాయుష్మాన్ భవ, అన్ని ఫలితములు నీకొచ్చుగాక, నీకేం ప్రమాదం రాకూడదు. ఇక్కడ చెప్తాడు పరాశర మహర్షి, ఉత్తములైన బ్రాహ్మణుల ఆశీర్వచనములు ఎప్పుడూ వృధా కావు. అందుకనే ప్రహ్లాదుడికి ఎక్కడా ప్రమాదం జరగల. ఇదే మాట వ్యాస భగవానుడు దశమస్కంధంలో ప్రయోగిస్తాడు. పూతనా సంహారం అయ్యింది, పూతన మరణించింది అని తెలిసింది. యశోదమ్మ ఊళ్ళో పెద్దవాళ్ళందరినీ పిలిపించి రక్షరేకులు అవన్నీ కట్టించింది. అక్కడ వాళ్ళు ఆశీర్వదించారట. పిల్లాడు బాగుండాలని ఆశీర్వదించవచ్చు కదా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇలాంటి ప్రమాదాలే మాటి మాటికి వచ్చుగాక, కృష్ణుడు బతికి బయటపడుగాక అంటూ ఆశీర్వదించారట. అందుకని వాళ్ళ మాటలు నిజం చేయడానికి మళ్ళీ నెల తిరగకుండా తృణావర్తుడు వచ్చి కూర్చున్నాడు, శకటాసురుడు వచ్చాడు. అంటే నెల తిరగకుండా శకటాసురుడు వచ్చాడు. మొదట 10వ రోజు వచ్చింది పూతన, 27వ రోజు వచ్చాడు శకటాసురుడు, 3వ నెలలో వచ్చాడు తృణావర్తుడు. అంటే వాళ్ళ మాటలు నిజం చేయడం కోసం మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు తెచ్చుకున్నట్టు పరమాత్మ. అందుకనే పెద్దలైన వాళ్ళు ఎప్పుడు కూడా చెడు మాట అనరుట. ఆశీర్వచనం చేసేటప్పుడు నా శ్లీలం కీర్తయేత్ అంటే పెద్దల్ని చెడుగాను అనకూడదు, పెద్దల నోటి వెంట చెడు మాట రాకూడదు. ఇది శాస్త్రము. అందుకని వీళ్ళిద్దరూ ఆశీర్వదించారు. పరాశర మహర్షి చాలా ఆనందపడ్డాడు ఈ ఘట్టాన్ని చెప్తూ. మనం ఒక్కసారి ఒక్క క్షణం ఆగితే పరాశర మహర్షి లాంటి కథకుణ్ణి మనం చూడలేము, పరాశర మహర్షి సూచించే విధానాన్ని మనం చూడలేము. ఇప్పుడు అంటుంటాము మనం దర్శకుడని, ఏదో దానికి రచయిత అని అంటామే. అలాంటి భావన చెప్పడంలో పరాశరుని మించిన వాళ్ళు లేరనిపిస్తుంది. ఒక్కొక్క ఘట్టం తీసుకుని దాన్ని ఎలాగ మలచి మనకు అందిస్తాడో చూడండి. వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ, లేదా కాళిదాసు కానీ వీళ్ళంతా ఇక్కడి నుంచే ఎత్తుకున్నారు. కథా కథనము, ఒక సన్నివేశము, పాత్రల్ని చూపించడము. అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే, ఉన్న విషయమే చెప్తాడు. చెప్పేటప్పుడు ఎదటివాడికి ఆనందం కలిగించే విధానంలో, అవసరమైన చోట వేదాంతము, అక్కర్లేని చోట కథ, అది అంతా చెప్పుకుంటూ వెళ్ళడం అన్నది. హిరణ్యకశిపుడికి ఈ వార్త తెలిసిందట. జరిగిందంతా విన్నాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఎంతవరకు పురోహితులైనా తన పక్కన ఉన్నారు నమ్మకం. ఇప్పుడు గురువులు కూడా ప్రహ్లాదుడితో కలిసిపోయారు. అంతేకాదు, ఇంతవరకు ప్రహ్లాదుడికి తోడు ఎవరిలో ఉన్నారు? ఆడుకునే పిల్లలంతా. వాళ్ళ మాట ఏమన్నా వింటాడట. ఆచార్యాత్ పాదమాదత్తే శిష్య స్వమేధయ అన్నాడు ఒక చోట. గురువు గారి దగ్గర 1/4 నేర్చుకుంటాడట. తన మేధస్సుతో 1/4, తన స్నేహితుల వల్ల ఇంకొక 25 భాగం నేర్చుకుంటే అనుభవం మీద 4వ భాగం పూర్తిగా వస్తుందన్నాడు. అంచేత ముందు ఆచార్యులు కలిసిపోయారు, శిష్యుడి మేధస్సు ఉంది, ఆ తర్వాత మిత్రులు కూడా ప్రహ్లాదుడితోటే ఉన్నారు. ఇక ఏం చెయ్యాలి అర్థం కాలేదు. ఈసారి జాగ్రత్త పడ్డాడు. ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. ఈసారి ఎందుకైనా మంచిది ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే అడిగేద్దాం, ఎందుకు గురువులను ఎదురుకుండా పెట్టుకోవడం దీనికి, ఆ శిక్షించేదితో మనమే స్వయంగా శిక్షించుకుందాం, శిక్షణ ఇద్దాం అనుకున్నాడు. ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. ప్రహ్లాదుడు ఒక్కడే పిలిపించాడు. ఈ ప్రక్రియ ఇందాకనే చెప్పాం కదా, స్క్రీన్ ప్లే అంటారని చెప్పి. ఇది వ్యాస భగవానుడికి అలవాటు ఉంది. అక్కడ మయసభ ఘట్టం లోపల రాజసూయం అయిపోయిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళారని చెప్తూ అధ్యాయం చివరి లోపల వ్యాసుడు ఒక వాక్యం చెప్తాడు. అందరూ ఇళ్ళకి వెళ్ళాడు, ఇద్దరు తప్ప అంటాడు ఆయన. అంతే, ఇంకేం మాట్లాడు, ఇద్దరు తప్ప అంటాడు అని. పక్క అధ్యాయంలోకి వెళ్ళాము మనం ఏమనుకుంటాం? బహుశా ఇద్దరి గురించి ఏమన్నా చెప్తాడేమో అనుకుంటాం. ఆ అధ్యాయంలో చెప్పడు, వేరే కథ అంతా చెప్పి 4 అధ్యాయాలు పోయిన తర్వాత మళ్ళీ అంటాడు, అదిగో ఇద్దరు మిగిలారు అన్నామే, వాళ్ళిద్దరూ శకుని దుర్యోధనుడు అంటాడు. అంటే దీన్నే మన వాళ్ళ భాషలో, చలనచిత్ర భాషలో ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అంటారే, ఆ పద్ధతిలో అనమాట. అదిగో ఆ పద్ధతిలోనే ఇక్కడ పరాశర మహర్షి కూడా విన్నాడు, పిలిపించాడు ప్రహ్లాదుని. ప్రహ్లాదుని చూడగానే మనం గురువులు వచ్చారనుకుంటాం, గురువులు రాలేదు అని చెప్తున్నాడు. ప్రత్యేకించి ప్రహ్లాదుని పిలిపించి, ప్రహ్లాద సుప్రభావోసి, నాయనా నువ్వు చాలా గొప్ప శక్తి కలిగిన వాడివిరా, లేకపోతే ఇన్నెలా జరుగుతాయి? ఇంతమందిని నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే ఒక్కటి జరగలేదు. ఆఖరి గురువులు కూడా చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ప్రాణం పోయి బతికారని విన్నాను నేను. సుప్రభావోసి
కిమేతత్తే విచేష్టితం, అసలు ఈ పని నువ్వెలా చెయ్యగలిగావు, ఎలా చెయ్యగలిగావు, ఏమిటి నీకు శక్తి? ఏతత్ మంత్రాది జనితం, ఏమన్నా మంత్రాలు నేర్చుకుంటే వచ్చిందా ఇది, లేదా ఉత అహో సహజంతవా, నీకు స్వభావ సిద్ధంగానే చిన్నప్పటి నుంచి ఉన్న శక్తి ఇది, లేదా ఎక్కడైనా సాధన చేశావా? అనుమానం వచ్చింది ఇప్పుడు మొదటిసారిగా. అడుగుతున్నాడు పిల్లవాడిని దగ్గరికి చేర్చుకుని రహస్యంగా, నువ్వేమన్నా మంత్ర సాధన చేశావా? స్వయం కృషితో వచ్చిందా, పుట్టుకతోటే వచ్చిందా ఈ విద్య? దీనికి సమాధానం ఏం చెప్పాలి? ప్రహ్లాదుడు చాలా తమాషాగా చెప్పాడు సమాధానం. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.